తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొంటోంది. ఒకవైపు భానుడు నిప్పులు చెరుగుతుండగా మరోవైపు సాయంత్రం వేళల్లో ఆకస్మికంగా కురుస్తున్న వర్షాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మండుతున్న ఎండలు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అసాధారణ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఈ మారుతున్న వాతావరణం సాధారణ ప్రజలతో పాటు రైతులకు కూడా తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు జూన్ 6 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పగటి సమయంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. అనేక ప్రాంతాల్లో 44 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, ములుగు జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో ఏకంగా 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం గత 5 ఏళ్లతో పోలిస్తే ఈ సీజన్లో వడదెబ్బ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లపై రాకపోకలు తగ్గిపోతున్నాయి. ప్రజలు అత్యవసర పనులు తప్ప బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. అయితే పగటిపూట మండే ఎండలకు పూర్తి భిన్నంగా సాయంత్రం వేళల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఆకాశం మేఘావృతమై నల్లటి మబ్బులతో కమ్ముకుపోతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచుతున్నాయి. అనంతరం ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా నమోదవుతోంది. ఈ అకాల వర్షాల ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడుతోంది. కోత పూర్తయి కళ్ళాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోతుంది. మార్కెట్ యార్డులో విక్రయాల కోసం తీసుకువచ్చిన పంటలు కూడా వర్షానికి తడిసి నష్టపోతున్నారు. రవాణా వాహనాల్లో ఉన్న ధాన్యం, మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కూడా దెబ్బతింటున్నాయి. పంట కోత నుంచి మార్కెటింగ్ వరకు ఎన్నో కష్టాలు పడి పండించిన ధాన్యం కళ్ల ముందే నాశనం అవుతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి పరిహారం ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఎదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు సాయంత్రం సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఆశ్రయం పొందకూడదని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప వర్షం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఇక నైరుతి రుతుపవనాల రాకపై కూడా వాతావరణ నిపుణులు తమ అంచనాలను వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి ఇంకా 10 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత వాతావరణంలో కొంత స్థిరత్వం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జూన్ 6 తర్వాత ఎండలు, వర్షాల తీవ్రతలో కొంత మార్పు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు తగిన సూచనలు అందించి పంటలను రక్షించుకునేలా మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా చూస్తే తెలంగాణలో ప్రస్తుతం వాతావరణం రెండు విభిన్న రూపాలను ప్రదర్శిస్తోంది. ఒకవైపు భానుడి భగభగలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుండగా, మరోవైపు అకాల వర్షాలు రైతుల కష్టాన్ని నీటిలో కలిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవడం, రైతులు పంటలను భద్రపరుచుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరంగా మారింది. రాబోయే రోజుల్లో వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.